తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. ఈ తపస్వాధ్యాయ నిరతుడైనటువంటి తపస్వి వాగ్విదాంబరుడైనటువంటి నారదుల వారిని వాల్మీకి గారు ముందు ప్రశ్నించారు. అదే ఇందాక మనం చెప్పుకున్నటువంటి పరిప్రశ్న అని, దానికి పరిపప్రచ్ఛ అని ఇక్కడ ప్రశ్నించినటువంటి విధంగానే ఆ పదం కూడా వాడబడింది. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కోజిత క్రోధో ద్యుతిమాన్ కోనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే. మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం శ్రుత్వా చైతత్త్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః శ్రూయతామితి చామంత్ర్యా ప్రహృష్టో వాక్యమబ్రవీత్. 16 గుణములు 16 కళలు ఏవైతే ఉన్నాయో అది ఒక పూర్ణచంద్రుడు. అలాగే పూర్ణచంద్రుడుగా పూర్ణ ధర్మస్వరూపుడుగా రాముడు 16 విధములుగా ప్రశ్నింపబడి, ఇటువంటి ఈ గుణములు కలిగినటువంటి వాడు ఎవడైనా ఈ లోకంలో ఉన్నాడా అని ముందు వాల్మీకి గారి చేత ప్రశ్నింపబడి, ఆ గుణములు కలిగినటువంటి వాడు ఉన్నాడు అనేటువంటి దాన్ని నారదుల వారు వాల్మీకి గారికి చెప్తున్నారు. వస్తుతః నాకు నిర్వాహకులు ఈ 16 గుణాల గురించి వివరించమని చెప్పారు, కానీ అనేక కార్యముల యొక్క భారం వల్ల నేను దానికి పూర్వది నా వరకు నేను ఒక 40 సంవత్సరాలు, నాకు 39 సంవత్సరాల వరకు నాకు తెలియదు. బహుశా లోకంలో ఇది చాలామందికి తెలియదు కాబట్టి నేను తెలుసుకున్నటువంటి విషయము లోకానికి వస్తుతః ఉన్నటువంటిదే గ్రంథాల్లో అయినప్పటికీ కూడా మనకి తెలియడానికి కొన్నిటికి కొన్ని ప్రతిబంధాలు ఉంటాయి. లేకపోతే కొన్ని కాలం తదనంతర కాలంలో తెలియజేస్తుంది, కొన్ని కాలం చేత కప్పబడిపోతాయి. అందుకని ఆ ప్రాంత విశేషాలు వీటిని బట్టి, కాల విశేషాన్ని బట్టి కొన్ని ఉన్నప్పటికీ కూడా మరుగున పడతాయి. కాబట్టి ఆ విషయం తెలిసింది కాబట్టి దాన్ని చెప్పాను. ఈ 16 గుణాలు రేపు వాక్యం బ్రవి. ఎందుకంటే ఓ ప్రశ్న వేస్తే సమర్థుడైనటువంటి వాడికి చాలా ఆనందంగా ఉంటుంది, దానికి సమాధానం చెప్పాలి అనేటువంటి ఉత్సాహం ఉంటుంది. అందుకని నారదుల వారు ఈ విధంగా ప్రశ్నింపబడినటువంటి వాళ్ళల్లో ఒకరు. అలాగే ఆయన ప్రశ్నించినటువంటి వాడు సామాన్యుడైనటువంటి వాడు కాదు, సాక్షాత్తు వేదాన్నే అందరికీ అందించడానికి ప్రయత్నపూర్వకంగా కటిబద్ధుడైనటువంటి మహర్షి వాల్మీకి గారు. అందుకని ఆయన అంతటి జ్ఞాని చేత ఈ తపస్వి అయినటువంటి దేవర్షి ఎవరైతే ఉన్నారో ఆయన అడగబడగా ఆయన చాలా ఆనందపడుతూ ఈ వాక్యాలు చెప్పారు. బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః. ఇక్ష్వాకువంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వసీ బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీ
శత్రునిబర్హణః శ్రీమాన్ శత్రునిబర్హణః విపులాంశో మహాబాహుః